పడ్డ కష్టానికైతే ప్రజలకే న్యాయం చేయగలిగారు సార్. మరి పాదయాత్రలో మీ వంతుగా మీరు ప్రజల సమస్యలపైన పోరాడారు, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేశారు. సో ప్రతి నియోజకవర్గంలో ఇదే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ పాదయాత్రలు చేసుకుంటూ ఉన్నారు. జనం కోసం జనసేన అని. మరి ఇంతకుముందు చూసుకుంటే కేతం రెడ్డి, వినోద్ రెడ్డి ఇలానే పార్టీలో వర్క్ చేశారు, ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళారు. మరి పార్టీ మారాల్సి వచ్చింది అంటే ఓన్లీ పార్టీ సపోర్ట్ చేయడం లేదు, మేము ఎంత కష్టపడ్డా నాయకులకి కార్యకర్తలకి పైన పార్టీ నుంచి గుర్తింపు రావట్లేదు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అమ్మ, కేతం రెడ్డి వినోద్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు, నా స్నేహితుడు కూడా. ఇలా కేతం రెడ్డి ఆలోచిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే కేతం రెడ్డి కంటే కూడా నేను జనసేన పార్టీలో సీనియర్, మొదటి నుంచి పనిచేస్తానని సీనియర్ని, మేము ఇంకా ఎక్కువే కష్టపడినాం. కానీ ఒకటి ఉంటుంది, కేతం రెడ్డి కానీ నేను కానీ ఎవరన్నా కానీ జనసేన పార్టీలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్లో ఏం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ఉద్దేశం, మా ధ్యేయం అని చెప్పి, ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకనే నువ్వు అలుగులు, నువ్వు హర్ట్ అవుతున్నావు, నాకు న్యాయం జరగలేంటే దానికి ఏం అర్థం? నువ్వు పవన్ కళ్యాణ్ ఇంకా ముఖ్యమంత్రిని చేయలే. ఈరోజు మైఫోర్స్ మహేష్ అనే కూడా కానిలేండి, నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే నేను సక్సెస్ అయినట్టు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యాక నాకు ఏదన్నా చేయట్లేదో లేదో, పవన్ కళ్యాణ్ గారు నన్ను పట్టించుకోవట్లేదు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మన బేసిక్ థాట్ ఏంది, ఫస్ట్ జనసేన పార్టీ ప్రభుత్వం రావాలా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలా, తద్వారా రాష్ట్ర ప్రజలు జీవితాలు మెరుగుపడాలనేది. అదే నెరవేరినప్పుడు మనం మన స్వార్థం కోసం ఒక్క ఎలక్షన్, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఒక్క ఎలక్షన్ 2 ఎలక్షన్లు నమ్ముకొని నా దగ్గరికి రావద్దండి, జనసేన పార్టీకి రావద్దండి. 20-25 ఏళ్ళు మీ కోపిక ఉండి జనాల జీవితం మార్చాలని ఉంటే మీరు జనసేన పార్టీకి రాండి. ఇప్పటికి కూడా చెప్తాను, మేము దగ్గర నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి టీడీపీ, వైసీపీ ఏ పార్టీలోని ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినా ఆయన వాళ్ళ కాండక్ట్, వాళ్ళ కమిట్మెంట్, కనీసం 20 years కమిట్మెంట్ ఇస్తే తప్ప ఎవరిని కానీ పార్టీలకు తీసుకోవట్లేదు. టికెట్ ఇస్తారా అని అడిగితే అట్లాగే వెళ్ళిపోండి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగానే ఆయన తీసుకుంటే ఏ పార్టీలోనూ క్యాండిడేట్లు మిగలరు. ఎందుకంటే జనసేన పార్టీ భవిష్యత్ అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను కేతం రెడ్డి లాంటి వాళ్ళకి కానీ మిగతా ఎవరైనా కానీ చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ దేం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాక మీ స్వార్థం కానీ లేదా మిమ్మల్ని పట్టించుకోలేదంటే కానీ మీరు అలగండి. దయచేసి అంతవరకు మనకెవరికి కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అలిగే హక్కు కానీ, ఆయన్ని క్వశ్చన్ చేసే హక్కు కానీ, ఆయన నుంచి మనం ఆశించే హక్కు కానీ లేదు. ఫస్ట్ మనం ప్రతి ఒక్కరు మన ఆశ శ్వాస ఒక్కటే అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాక మీరు ఏది చెప్పినా అప్పుడు మీరు అలిగినా కూడా దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా కావాలంటే. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనకు సొంత అజెండాలు ఉండకూడదు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్న ఉద్దేశంతోనే పార్టీలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇంతకు ముందు నుంచే టీడీపీ జెండా